నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీవు మా అందరికంటే బలవంతుడు. నువ్వు ఎంత బలవంతుడు అంటే, రానున్న రోజుల్లో ఒకవేళ మా బలం కంటే నీ బలం మించిపోతుంది. తప్పకుండా నీకు నాకు మధ్య ఒక స్నేహపూరితమైనటువంటి నిబంధన ఏర్పాటు చేసుకోవాలి. భవిష్యత్తులో నువ్వు ఒకవేళ పెద్దవాడు అయిపోతావు. నువ్వు పెద్దవాడు అయిపోయిన తర్వాత నన్ను మా అందరితో నువ్వు చక్కగా స్నేహంతో కూడినటువంటి నిబంధన ఏర్పాటు చేసుకోవాలి. మా వారెవరిపైనా నీ యొక్క కత్తి దుయ్యకూడదు అని చెప్పి ఆయనతో నిబంధన చేసుకుంటారు. పిల్లరా, దేవుడు తోడుగా ఉంటే నీ జీవితంలో కలిగేటువంటి మేలేంటో తెలుసా? అబీమెలెకు ఎవరు అని అంటే ఆ దేశంలో ఉన్నటువంటి రాజు. ఒకసారి ఈ యొక్క ఇస్సాకు ఎదుగుదలను చూసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది